రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు రోషన్ కరీం. మీరు చూస్తున్నది ఆర్కే రైతుబడి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కాలాశక్తి అండి. దీని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్న ఫీల్డ్ కాలాశక్తి వాడిందండి. ఇది వాడడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉందని రైతు చెప్తున్నారు. ఇది ఉపయోగాలు ఏంటంటే మీకు క్లారిటీగా వివరిస్తానండి. ఒక నిమిషం మనం ఈ ఫీల్డ్ అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ మొత్తం అంటే కాలాశక్తి 2 ఎకరాలు పెట్టింది. ఇది కంకిపాడు మండలం కోమటిగుంట గ్రామంలో ఉందండి. ఈ ఫీల్డ్ మొత్తానికి మనం కాలాశక్తి వాడిచ్చామండి. ఈ కాలాశక్తి వాడడం వల్ల లాభాలు ఏంటంటే భూమిలో ఉన్న కర్బనాన్ని మొక్కకి అందించడంలో ప్రత్యేక వాహకంగా పనిచేస్తుందండి. తర్వాత సైడ్ బ్రాంచెస్ రావడానికి టిల్లర్ చూసారండి ఎన్ని వచ్చిన దుబ్బికి కనీసం 30 నుంచి 50 వరకు వచ్చినాయండి. ఇది మనం ఫస్ట్ కోటాలో కాలాశక్తి ఉపయోగించామంటే కాలాశక్తితో పాటు డిఏపి 317 వాడించామండి. ఒకసారి చూడండి, మీరు ఈ ఫీల్డ్ మొత్తం ఒకసారి చూడండి. తర్వాత దీనివల్ల ఈ కాలాశక్తి వల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే రూట్ డెవలప్మెంట్ బాగుంటుందండి. రూట్ డెవలప్మెంట్కి, తర్వాత మొక్క ఎదుగుదలకి, తర్వాత మన మొక్కకు కావాల్సిన పోషకాలు మొత్తం అందించడంలో ఈ కాలాశక్తి అనేది ప్రత్యేక పాత్ర పోషిస్తుందండి. ఈ కాలాశక్తి అనే మందు పైపాటుగా కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఏ రకమైన పురుగు మందు కానీ తెగులు మందుతో కానీ స్ప్రే చేసుకుంటే మీకు మొదటి స్ప్రేయింగ్ చేస్తారు. మీరు కనుక ఈ ఫీల్డ్ పక్కన ఫీల్డ్ కనుక చూస్తున్నట్టయితే ఈ ఫీల్డ్ మనకి చిలక ఆకుపచ్చ రంగులో వచ్చి ఉందండి. పక్క ఫీల్డ్ చూసుకుంటే అంతగా మనకి ఎదుగుదల లేకపోవడం కూడా కనిపిస్తుంది. దూరం నుంచి మీరు చూడొచ్చండి. ఈ కలర్ దానికి దీనికి రంగు వేరియేషన్ మీరు చూసుకోవచ్చు. మనం ఈ కాలాశక్తి అనేది కిందపాటికి వేయించామండి. ఎకరానికి 1/2 kg వేయించాం, 2 ఎకరాల మీద 1 kg వేయించాం. తర్వాత 317 ఒక బస్తా 50 kgలు, తర్వాత డిఏపి 50 kgలు మొదటి దఫా ఎరువుగా వేయించామండి. రైతు మిత్రులు నమస్కారం అండి. మనం ఇప్పుడు కాలాశక్తి వరి చేనికి డెమో ఇస్తున్నామండి. 317 డిఏపి అదొక కట్ట, ఇదొక కట్ట. కాలాశక్తి. నా పేరు మొహమ్మద్ అల్లాబక్ష అండి. కౌండమండల, కృష్ణా జిల్లా కౌండమండలాకులు. మీ కాలాశక్తి వాడాం, కేఎల్ఎస్ వాడిది. ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున వాడితే బాగా యూజ్ అయ్యింది. కొద్ది దుబ్బు వచ్చి కొద్దిగా బ్లాక్ షేడ్ బాగా కవర్ అయ్యింది. ఇదివరకు ఫస్ట్ వీడియోలో బాగా తరుగ్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా దుబ్బు చేసి 4 పిలకలు వేసి ఏంటి బాగా ఎమర్జెన్సీగా పనిచేసింది. కేవలం ఇది వాడి 6 డేస్కే బాగా చేను కవర్ అయ్యింది. ఇంకొక 6 డేస్ తర్వాత ఇంకా బాగా ఉండొచ్చని మేము కోరుకుంటున్నాము.